అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. భారత ప్రభుత్వం ఇండో పాకిస్తాన్ టెన్షన్స్ నేపథ్యంలో ఒక అడుగు వెనక్కి తీసుకుందా, స్వల్ప విరామం తీసుకుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశాలను బట్టి చూస్తే 1971 యుద్ధం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ పరిస్థితుల్లో తేడా ఎలా ఉంది? ఆనాటి పరిస్థితులు, ఈనాటి యుద్ధ రీతులు, ఇవి రెండు మేళవించి చూడొచ్చా? అసలు 1971లో ఏం జరిగింది? ఆ యుద్ధ వీరుడు మనతో పాటు ఉన్నారు, మనం ఆయనతో మాట్లాడదాం. ఆ సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని పోల్చి చూడడానికి ఉన్న అవకాశాలను కూడా ఒకసారి పరిశీలిద్దాం. మనతో పాటు ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి వివిధ హోదాల్లో సేవలు అందించి వివిధ ప్రాంతాల్లో భారత సైన్యంలో కలిసి తిరిగినటువంటి వ్యక్తి, 1971 వార్ బ్రేవ్ హార్ట్ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. నమస్కారం. మొట్టమొదట సుమన్ టీవీ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే సరి అయిన టైంలో సరి అయినటువంటి వ్యక్తితో సరి అయిన విషయాలు దేశ ప్రజలకు తెలియజేయటకు ప్రయత్నించడం నిజంగా అభినందించదగిన విషయం. అందులకు నా ప్రత్యేక కృతజ్ఞత అభివందనాలు. కొన్ని విషయాలు కొందరికి తెలియలేకపోవడం వల్ల అపార్థాలు చేసుకొని అనర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటి ప్రశ్న. ఈ కాలంలో, ఈ సమయంలో తప్పనిసరిగా ఇలాంటి ప్రశ్నలకు జవాబు చాలామంది తెలుసుకోవాలి. తెలుసుకుంటే కానీ యథార్థ విషయాలు వాళ్ళకు అవగతం కావు. కాబట్టి మీరు చక్కటి ప్రశ్న వేశారు, మీకు కూడా ధన్యవాదాలు. నేను పూర్తిగా చెప్తానని చెప్పలేను, కానీ నాకు తెలిసిన మేర ఎంతవరకు అయితే నాకు నా మనస్సుకు, నా మైండ్కు అవగతం అయినాయో ఆ విషయాలు నిర్ద్వంద్వంగా, నిర్భయంగా నేను మీతో పంచుకునేదానికి సంసిద్ధుడను. మీరు అడిగినట్లుగానే 1971 వార్ ఎలా ఉంది అనేదాన్ని నేను పాల్గొన్నాను కాబట్టి దాంట్లో విషయాలు కొన్ని మీతో చర్చిస్తా. తర్వాత ప్రజెంట్ జరిగేటువంటి యుద్ధం నాకంటే మీకు అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎప్పుడో 1949లో పుట్టినవాడిని. అంటే దాదాపు ఇప్పుడు నాకు 77 సంవత్సరాలు. మా యుగం వేరు, మా తరం వేరు, మా యుద్ధ నైపుణ్యాలు వేరు. కానీ ఇప్పటివి అమోఘంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయి. అసలు ఊహించడానికి వీలు కానిటువంటి అగ్నివేశం లాంటి ఆయుధాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని గురించి ఎక్కువగా చెప్పగలను. 1971 వార్ గురించి ఏదో చెప్పగలను, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏం జరిగింది సార్ అప్పుడు 1971 వార్లో? అది ఆ యుద్ధం జరిగిన తర్వాత బంగ్లాదేశ్ ఆవిర్భవించింది. ఒక గొప్ప విజయం ఖచ్చితంగా. 93,000 మంది సైనికులు, పాకిస్తాన్ సైనికులు అవును ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్కి సరెండర్ అయిపోయారు. అవును. దానికి సంబంధించి కూడా కొన్ని దృశ్యాలు ఇప్పటికీ ఉన్నాయి మన దగ్గర. అవునవును. ఏం జరిగింది ఆ యుద్ధానికి సంబంధించి? నిజంగా ఆ యుద్ధంలో ఒక విధంగా యుద్ధం జరగడం వల్ల, నేను ఒక విషయం మీకు ఒక విధంగా అది వ్యతిరేకంగా ఉన్నా, యుద్ధం జరగడం వల్ల వాట్ ఈజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వాట్ ఈజ్ ఇండియన్ ఆర్మీ, వాట్ ఈజ్ ఇండియన్ ఎయిర్ సిస్టమ్, డిఫెన్స్ సిస్టమ్ అనేది ప్రపంచానికి అవగతం అయింది జనరల్గా. ఎందుకంటే ఆ యుద్ధమే లేకపోతే మన భారతదేశం ఏదో మామూలు దేశం అనుకునేవాళ్ళు. కానీ వీళ్ళు ఒకవేళ ఆయుధ సంపత్తి తక్కువ ఉన్నప్పటికీ వీర్య, ధైర్య, సాహసోపేతాలు అద్భుతం అని ప్రకటించాయి దేశాలు. సో కాబట్టి ఒక విధంగా 1971 వార్లో అద్భుతమైనటువంటి ప్రదర్శించినటువంటి మన డిఫెన్స్ సిస్టానికి మరొకసారి ప్రపంచం అంతా జోహార్లు పలికింది. ఇప్పుడు కూడా పలకాలి. అదేవిధంగా ఆ 1971 వార్ రావడానికి కారణాలు మెయిన్గా అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ, ఆమె ప్రపంచం అన్ని దేశాల్లోనూ అతి ముఖ్యమైనటువంటి, విలువైనటువంటి గొప్ప సందేశాత్మకరాలుగా పరిగణింపబడింది. ఎందుకంటే ఆమె చదివింది, ఆమె పెరిగింది, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సిస్టంలో. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి పొందినటువంటి ఆయన శాంతినికేతన్లో చదివింది ఆమె. తర్వాత పెరిగిన కుటుంబం రాజకుటుంబం. సో వీటన్నిటి నేపథ్యంలో ఆమె తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు చాలా బాగున్నాయి. కానీ మా డిఫెన్స్ సిస్టానికి మాత్రం ఆమె అంతులేని తీరని నష్టాన్ని కలుగజేసిందని చెప్పక తప్పదు.
పరిణామాలు అలా ఉన్నాయి. కారణాలు ఏంటో మరి మనకు తెలియదు కానీ అప్పటి మాత్రం చాలా బాధపడ్డాం. తర్వాత విషయాలు చెప్పినా నేను ముందుగా ఆ విషయం చెప్పేస్తా ఉన్నాను. ఎంతో కష్టపడి దాదాపు 13 వాళ్ళు సరెండర్ అయిపోయిన వీడియోలు చూస్తుంటే ఇప్పుడు అక్కడ మనం బ్లాక్ లో ప్లే అవుతున్న వీడియోస్ అప్పుడు మన వాళ్ళు సరెండర్ చేసుకున్నటువంటి దృశ్యాలు. 93,000 మంది అంటే సైనికులు మామూలు విషయం కాదు. సో ఏం జరిగింది అందులో? ఆ సాహసోపేతమైనటువంటి వీరోచితమైనటువంటి త్యాగాలు, మన వాళ్ళు చేసిన త్యాగాలు అవి అందరికీ బయటకు రాలేదు. నిజంగా ఊరికే రాలేదు. ఓకే. ఈ భారతదేశం ఆ పాకిస్తాన్ అప్పుడు టోటల్గా ఓడించింది. టోటల్గా సరెండర్ అయిపోయారు వాళ్ళు. ఓకే. ఇంతమంది సైన్యం సరెండర్ అయిపోతే వాళ్ళని భద్రంగా సురక్షితంగా ఒక విధంగా చెప్పుకుంటే పెళ్లి కొడుకులాగా వాళ్ళకి బాగా పౌష్టికాహారం లాంటివి ఇచ్చి క్షేమంగా సిమ్లా 1982లో ఒక సిమ్లా ఒప్పందం జరిగింది. 1972 క్షమించాలి. ఎస్, 1972లో ఒక ఒప్పందం అగ్రిమెంట్ జరిగింది. ఆ అగ్రిమెంట్లో సింపుల్గా ఒక సంతకం పెట్టారు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. ఎందుకు పెట్టిందో ఏమో కానీ ఆ విషయాలన్నీ మాకు తెలిసినా తెలియకపోయినా మా డిఫెన్స్ సిస్టమ్ మొత్తం నేవీ, ఎయిర్ ఫోర్సు, ఆర్మీ, మా 3 దళాల్లో ఉండేటువంటి సైనికులంతా బోరుని ఏడ్చారు. ఓకే. ఇంత కష్టపడి మన సైనికులు కొందరు అక్కడ పాకిస్తాన్లో బంధింపబడ్డారు. ఓకే. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లను క్రూరంగా హింసించారు, క్రూరంగా కొంతమందిని చంపేశారు. ఓకే. కానీ ఆ దృశ్యాలు ఏమీ వాళ్ళు బయటికి చెప్పలా. దుర్మార్గులు, దుష్టులు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు పాకిస్తానీ. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. వాళ్ళ యొక్క ప్రవృత్తి అట్లాంటిది. ఎంతోమంది చంపిన ఇంటర్నేషనల్గా మేము చాలా భారతదేశం కంటే పిఓడబ్ల్యూస్ని మేము చక్కగా చూసుకున్నామని అన్నారు కానీ యాక్చువల్గా వాళ్ళు ఆ విధంగా చేయలేదు. ఇవన్నీ చూసి చాలా బాధపడ్డారు అప్పుడు. ఇప్పుడు మరి నిర్ణయం తీసుకున్నారు కదా. అప్పుడు అలా జరిగింది అంటారు. కరెక్ట్. ఇప్పుడేమో యుద్ధాన్ని ఆపడానికి, సీజ్ ఫైర్ ప్రకటించడానికి కూడా చాలా వ్యతిరేకిస్తున్నారు. అవును. దీన్ని పోల్చడం మీరు వాస్తవానికి పాకిస్తాన్ సరెండర్ అయిపోయింది టోటల్ 72 లొంగిపోయింది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఆ రోజు అణు యుద్ధం, న్యూక్లియర్ పవర్ అనేది లేదు. అది పాకిస్తాన్కి లేదు, ఇండియాకి లేదు. 74 తర్వాత ఇండియాకి వచ్చింది. చాలా చక్కటి మాట చెప్పారు. అప్పటికి ఇప్పటికి పోల్చి చూస్తున్నారు. ఏంటి ఇప్పుడు సరెండర్ అయినట్ట ఇండియా, తలొగ్గినట్ట ఒత్తిళ్లకి? లేదు. అమెరికాకి లొంగినట్ట? లేదు. ఏం జరిగింది? లేదు. మీ అంచనా ఏంటి? ఎప్పుడు కూడా ఇండియా సరెండర్ కాలేదు. తర్వాత యుద్ధ విరమణ కూడా లేదు. ఓకే. తాత్కాలికంగా కొన్ని కారణాల వల్ల, అది దేశ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, ప్రపంచ దేశాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, లోకా సమస్త సుఖినో భవంతు అనేది మన సనాతన ధర్మంలో, మన రక్తంలో ప్రతి ఒక్కరికి ఇమిడిపోయినందువలన, అందులో అగ్రగణ్యుడు మోదీ గారు కాబట్టి మోదీ గారిని విమర్శించే హక్కు ఎవరికీ లేదు నాకు తెలుసు. ఎందుకంటే స్వతహాగా ఆయన దేశభక్తుడు, స్వతహాగా ఆయన ఎన్నో త్యాగాలు చేసినవాడు, స్వతహాగా ఆయన నిరూపించాడు. గుజరాత్లో ముఖ్యమంత్రిగా ఉండి అద్భుతాలు సృష్టించాడు. కాబట్టే మన భారతదేశానికి వచ్చాడు. ఎన్నో ఏళ్లగా, ఎన్నో సంవత్సరాలుగా తీరని సమస్యలు, అందరికీ కనబడే సమస్యలు. ఒకటి కాశ్మీర్ బిల్ చెప్పారు, ఆర్టికల్ అది రద్దు చేయడం, 370. తర్వాత అయోధ్య రామ మందిరం. ఇప్పుడు యుద్ధం కొనసాగుంటే అసలు పిఓకే కూడా వచ్చేసేది అంటున్నారు కదా. ఆ రోజు కండిషన్ పెట్టలేదు, 93,000 మంది చేతిలో ఉన్నా కానీ. ఈ రోజు మరి అసలు ఇప్పుడు అవకాశమే లేదు కదా. ఆ ఉద్రిక్తతలన్నీ చల్లారిపోయినాక మళ్ళీ పిఓకే మాకు కావాలంటే ఇచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మన భారతదేశం యొక్క శక్తి ఒక విధంగా డిఆర్డిఓ చైర్మన్గా ఉన్నటువంటి సతీష్ రెడ్డి గారు నాకు చాలా సన్నిహితులు. ఆయనతో దేశ విషయాలు మేము ఎప్పుడు మాట్లాడినా దేశ సంబంధమైన విషయాలే మాట్లాడుకుంటాం. జనరల్గా ఇప్పుడు మనలో కొరవడినటువంటి విషయం కూడా అదే. ఎవరు మాట్లాడినా, ఏ సినిమాలో, ఏ రాజకీయాల్లో, ఏ క్రికెట్లో మాట్లాడతారో కానీ దేశాన్ని గురించి మాట్లాడేటువంటి యువత చాలా తగ్గిపోయింది జనరల్గా. మామూలుగా కూడా టీ అంగళ్ళల్లో, బస్ స్టాండ్లలో జనరల్గా మనం చూస్తే, జనరల్గా
అంటే అందరూ అని కాదు, ఇన్ యావరేజ్ దేశభక్తి తగ్గింది అంటారు. చాలా చాలా తగ్గింది. కానీ ఆపరేషన్ సింధూర్ అనగానే దేశభక్తే ప్రవహించింది ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో, ప్రతి ఏదైనా సంఘటన వస్తే తప్ప, సంఘటన రాకపోయినప్పుడు కూడా ఉండాలి అది. సంఘటన నాకు దాహం వేసినప్పుడే నేను బావి తవ్వుకుంటానంటే కుదరదు. కాబట్టి అలాంటి విద్య మనకు కావాలి. ఓకే. ఎందుకంటే ఆ దేశభక్తి ఏదో యుద్ధం వచ్చినప్పుడు, ఏదో ఒక ఆటంకం వచ్చినప్పుడు, ఏదో ఒక ఆపద కలిగినప్పుడు వ్యక్తం చేసేటువంటి ఎమోషనల్ ఇది కాదు. అది మన రక్తాల్లో జీర్ణించుకుపోవాలా. ఎందుకంటే ఆమె మన భారత మాత, తల్లి. ఆ తల్లి యొక్క బాధను బిడ్డ గ్రహించగలిగే స్థితి ఏదో కష్టం వస్తేనే కాదు, సుఖాల్లో కూడా ఉండాలి. కాబట్టి ఒకటండి, ఇప్పుడు అన్ని విధాలుగా పైచేయిలో ఉంది భారతదేశం. యుద్ధం జరిగిన విధానం దగ్గర నుంచి అక్కడ ధ్వంసం చేసినటువంటి విషయాల్లో కానీ, డిఫెన్స్ సిస్టంలో కానీ మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నాం అనేటువంటి ఏ కారణంతో యుద్ధం ఆగిందని మీరు అనుకుంటున్నారు? ఎస్, ఇది చాలా 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 అందరికీ కావాల్సిన మొట్టమొదటి జవాబు. నిజంగా ఇప్పటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. దాదాపు 74, ఇట్స్ ఒక కరెక్ట్ నంబర్ నేను మర్చిపోయా, కానీ అన్ని న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయనేది ఒక లెక్క ప్రకారం వార్ హెడ్స్ ఉన్నాయనేది అంచనా. అవి ఎలాంటివి అంటే కొన్ని సూట్ కేసులు ఎత్తుకొని వచ్చి వదిలేసిన కొన్ని కిలోమీటర్ల దూరం ధ్వంసం అయిపోతాయి. అలాంటివి వాడి దగ్గర ఉన్నాయి. అంటే అట్లాంటి టెక్నాలజీ ఉందా? సూట్ కేసు ద్వారా కూడా ఉన్నాయి, లేటెస్ట్ ఉన్నాయి. అలాంటివి వాడి దగ్గర ఉన్నాయి, అవి ఉన్నాయి. తర్వాత ఆ మిజైల్స్ అవన్నీ ఫిట్టింగ్ కొన్ని రోజులు పడతాయి. ఒక్కొక్క పార్ట్ వార్ హెడ్ బిల్డ్. ఇవన్నీ మామూలు ప్రదేశాల్లో ఉంచరు. ఏ కొండల లోయల్లోనూ తవ్వి 5 అంచెల రక్షణ వ్యవస్థ పెట్టి మహాబలుడు చెప్పారంటే చిలుక పైన వాళ్ళు మనం చెప్తా ఉంటారు మన పురాణ 7 సముద్రాల అవతల ఒక మరి కాకుల ధోరణి కాలం ఎగ్జాక్ట్గా చిత్రగుప్తుడు ప్రాణ చెట్టు త్వరలో ఉన్న చిలకలో ఉందన్నట్టుగా అలా దాచిపెట్టారు కూడా. ఇప్పుడు వాటిని తీసుకొచ్చి వేయడానికి టేక్స్ టైం. ఓకే. అది కావాలంటే మనం కొంతవరకు నివారించవచ్చు, వీటిని కూడా నివారించవచ్చు. ఇప్పుడు వాడు పెట్టినటువంటి ఈ అణు అస్త్రాలు వీటిని నివారించేదానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఎలాంటి పద్ధతి అంటే అది దుర్భేద్యం. ఇప్పుడు మనకు ఉంది, అదేవిధంగా అమెరికాకు ఒకటి ఉంది, రష్యాకు ఒకటి ఉంది, ఇంగ్లాండ్కి ఒకటి ఉంది. ఇవన్నీ కలిపితే కానీ వీళ్ళందరూ కలిసి కుమ్ముడిగా వాళ్ళ ప్రదేశాలకు పోయి కొన్ని ఉన్నాయి అద్భుతంగా, ఎవరు అసలు ఊహించలేని ప్రదేశాలకు వెళ్ళిపోతాయి ఇవి. వాళ్ళకంత అణుయుద్ధం జరిగే ప్రమాదం ఉంది అనే ఒక ఆలోచనతోనే భారతదేశం సమయం పాటించిందా అది. తర్వాత కొన్ని బిజినెస్ తరహాగా కూడా కొన్ని ఉన్నాయి. చాలామంది మన వాళ్ళు చాలామంది కాశ్మీర్లో బయటల్లో చాలా బిజినెస్ వ్యవస్థలు నెలకొల్పారు. ఎందుకంటే కాశ్మీరు చాలా వెనుకబడి ఉంది. దాన్ని మళ్ళా మనం తిరిగి అన్ని భారతదేశం లాగా దానికి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మనం కలుగు చేయాలనేటువంటి ఒక గొప్ప విజన్తో మన మోడీ గారు చాలా అద్భుతంగా దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు చాలామంది మీరు వినుంటారు, ఇప్పుడు పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు జరిగిన యుద్ధం కాదు ఇది, ఇట్స్ ఓన్లీ రిటాలిటేషన్ అంతే. యుద్ధం అనే దానికి లేదు, ఇది ఓన్లీ ఎక్స్ట్రీమిస్ట్ తీవ్రవాదులతో యుద్ధం అంతే. కాబట్టి పాకిస్తాన్తో మనం ఎప్పుడు యుద్ధం చేయాలి. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో కూడా ఇదే ఉన్నాయి కదా. 71 యుద్ధం జరిగినప్పుడు కూడా ఇందిరాగాంధీ గారి మీద అమెరికా తీవ్రమైన ఒత్తిడి చేసింది, అమెరికా యుద్ధ నౌకలను పంపించింది. మనకి అండగా సోవియట్ రష్యా ఉంది కాబట్టి మనం అంతవరకు మరి అప్పుడు లేని రాజకీయ ఒత్తిడి కానీ ఇతర అంశాలు కానీ ఇప్పుడు ఏమంత బలంగా పనిచేసింది అని అనుకుంటున్నారు? అప్పుడైతే మీరే చెప్పారు దానికి ఆన్సర్. అప్పుడు న్యూక్లియర్ వ్యవస్థ లేదు, అప్పుడు ఇంత భయంకరమైనటువంటి స్థితులు లేవు. అప్పుడు కానీ పూర్తిగా వాళ్ళందరినీ బంధించి పాకిస్తాన్ని నిర్వీర్యం చేసి ఉంటే, అది మన కింద వచ్చి ఉంటే పాకిస్తానీ ప్రజలు ఇప్పుడు పడేంత కష్టాలు పడి ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలామంది వాళ్ళు భారతదేశాన్ని కోరుకుంటా ఉన్నారు. మీరు కానీ నిజంగా విన్నట్టయితే అక్కడ చాలామంది వ్యతిరేకంగా తిరగబడుతున్నారు, మాకు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం వద్దు అని. కానీ వీళ్ళు దాన్ని
దాచిపెట్టి వీళ్ళు రకరకాలుగా ఆటలు ఆడుతూ ఉన్నారు. సో మీరు ఏ సెక్టర్స్ లో పనిచేశారు సార్? ఎయిర్ ఫోర్స్ లో అప్పుడు 71 వార్లో కూడా మీరు పొజిషన్ అయ్యారా? అవునా, ఆడడం అంటే మాది గ్రౌండ్ కాబట్టి పైలట్స్ అనేవాళ్ళు విమానంలో పోయి డైరెక్ట్గా ఫైట్ చేస్తారు. వార్ ఫైట్ నిజంగా వాళ్ళకు జోహార్లు. వాళ్ళు నాకు అప్పటి దృష్టి దర్శకుంటే ఇప్పటికి కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. మామూలుగా జనరల్గా మన ఆంధ్ర దీంట్లో అయితే చావంటే వెనకుంటారు, ఎందుకంటే నాకొద్దు, ఎందుకంటే మరణ భయం అనేది జనరల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. కానీ ఫస్ట్ సోల్జర్ ఈరోజు ప్రాణత్యాగం చేసింది ఆంధ్ర వీర సైనికుడే. అది అప్పట్లో నాయక్. ఇప్పుడు అప్పట్లో ఇప్పుడు నేను ఎయిర్ ఫోర్స్, నేను డైరెక్ట్గా చూసింది మాత్రమే. మీరు అప్పుడు ఎలా? ఐ డోంట్ ఇమాజిన్ అండ్ ఐ డోంట్ వాట్ ఈస్ గాట్ ఏదో చెప్పాలని కాదు, నేను చూసిన విషయాలు. అప్పట్లో పైలట్స్ అందరూ యుద్ధానికి పోవడానికి రెడీ అయ్యి వాళ్ళు కొట్లాడేవాళ్ళు, నాకు కావాలని. ఓకే, అంటే ఏదో ఒకటి నేను దేశానికి సేవ చేసి నేను నా భూమికను ప్రపంచానికి చాటాలి, నా సత్తాను అనేటువంటిదే ఉండేది. కానీ తన ప్రాణం, తన భార్య, తన పిల్లలు, ఏమీ లేవు. ఒకే ఒక థాట్, నా భారతదేశం విజయాన్ని పొందాలి, ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా వెలుగొందాలి అనేటువంటి భావం ఒక్కటే ఉండేది. కాబట్టి వాళ్ళు అంత త్యాగం చేయగలిగారు. ఒక నిజంగా ఇప్పటికి కూడా చాలా మంది ఆర్మీలో అది బాగా నూరిపోస్తారు, ఎయిర్ ఫోర్స్ లో, నేవీలో. అవును, ఎంత నూరు పోసినా జెనిటల్ గా కూడా ఉండాలి, ధైర్యం ఉండాలి. పోసినట్టుగానే వెళ్ళిపోతుంది ఒక్కొక్కసారి. ఆ తెగింపు అనేది సహజంగా వస్తుంది అంటారు. సహజంగా వస్తుంది. దాన్ని డెవలప్ చేసే విధానం వాళ్ళు ఏరుకోవాలి. మనం జనరల్గా ఇప్పుడు మనం వ్యవస్థలో కూడా చూసినట్లయితే ఈ ప్రావీణ్యత ఉన్న వాళ్ళను చూసి ప్రావీణ్యత తగినటువంటి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ వేరు, వీళ్ళు చేసే ఉద్యోగం వేరు. అది కూడా వన్ ఆఫ్ ద. ఇప్పుడు మనం అసలు పూర్తిగా యుద్ధ భయం నుంచి బయటకు వచ్చేసినట్లుగా భావించవచ్చా? ఇంకా మీ అంచనా ఏమైనా ఉందా యుద్ధం? నా అంచనా ప్రకారం ఏమాత్రం ఎవ్వరూ భయపడవలసిన పని లేదు. ఎందుకు అంటే అగ్రరాజ్యాలన్నీ మన దేశం యొక్క గుర్తింపు పొందినాయి. మీరు వినే ఉంటారు, పిఓకి కానీ, తర్వాత దాంట్లో బెలూచిస్తాన్, ఇవి. ఇప్పుడు బెలూచిస్తాన్ మనం కానీ కంటిన్యూ చేసి ఉంటే అది స్వతంత్ర దేశం అయి ఉండేది కదా అని కూడా చాలామంది అనుకోవచ్చు. కానీ అనుకున్న దాంట్లో నష్టాలు ఎక్కువ ఉన్నాయి లాభం కంటే. అది ఒక్క లాభం, ఎందుకంటే 71 వారు మనం చేసిన దానివల్ల బంగ్లాదేశ్ ఏర్పడి పాకిస్తాన్ రొట్టుగా అయింది. అంటే దాని బలం సగం చీల్చేసినట్టే. ఇప్పుడు బెలూచిస్తాన్ కూడా విడిపోతే పాకిస్తాన్ ఇంకా నిర్వీర్యం అవుతుంది. అదేవిధంగా తూర్పు పాకిస్తాన్ అంటే వాళ్ళకు కూడా చాలామంది వ్యతిరేకస్తులు తయారయ్యారు. మిలిటరీ పాలన వైపే ఉన్నారు కానీ ప్రజాపాలన అక్కడ లేదు. మిలిటరీ వాళ్ళందరూ కలిపి ఏం చేస్తే దానివల్ల అంతర్గతంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి. కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు, ఎట్టి పరిస్థితిలో అవును పిఓకేకి సంబంధించి పాకిస్తాన్ మాకు అప్పగించాల్సిందే, అప్పగిస్తేనే ఇలాంటి సమస్యలు ఏవి ఉండవు అన్నట్టుగా ఆయన మాట్లాడినట్టు చెప్తున్నారు. అప్పగించే పరిస్థితులు ఉన్నాయా, లేదా మళ్ళీ ఇంకోసారి యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తుందా? లేదు, తప్పనిసరిగా పిఓకి వాళ్ళు సరెండర్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రపంచ దేశాలకు, అన్ని దేశాలకు వీళ్ళు చెప్పేటువంటి మాయ మాటలు, వాళ్ళు ఎవరో చెప్తారు కదా, అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజం అనుకుంటారని. ఈ విధవ పాకిస్తాన్ యుఎన్ఓలో కానీ ఇంటర్నేషనల్గా కానీ వాళ్ళు ఏదో చేసినట్టు, మనం ఏదో వాళ్ళకి అపకారం చేసినట్టు రకరకాలుగా చెప్తా ఉన్నారు. మొన్న యుద్ధం వల్ల అద్భుతంగా ప్రూవ్ అయింది. ఎందుకంటే మీరు కూడా చూసుండొచ్చు టీవీ దీంట్లో దృశ్యాల్లో, వాళ్ళ యొక్క దహన సంస్కారాలు చేసేటప్పుడు ప్రత్యక్షంగా మిలిటరీ పర్సనల్ ఉండడం, వాళ్ళ జాతీయ పతాకం ఆ శవాల మీద కప్పడం, ఇవన్నీ ప్రపంచం డైరెక్ట్గా చూసింది. తీవ్రవాదులకి ఏంది, వాళ్ళు ఇంత గొప్ప వీరుల్లాగా, అంటే వాళ్ళు అంటారు కదా చనిపోతే స్వర్గం అంట. కాబట్టి చనిపోవడం మేలని వాళ్ళు యూత్ని ప్రొవోకేట్ చేసి దేశాన్ని నాశనం. ఇప్పుడు పూర్తిగా కాల్పుల విరమణ అనే విషయంలో పాకిస్తాన్ నమ్మొచ్చా? మళ్ళీ ఏమైనా ఉద్రిక్తతలు రేగే అవకాశం ఉంటుందంట? ఇప్పుడు దాంట్లో మాత్రం ఒక విధంగా మనం చెప్పలేము, ఎందుకంటే వాడు దుర్మార్గుడు కాబట్టి. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో వాడు చేయలేడు. కారణం ఏంటంటే మన ఒక్క బయట దేశం యొక్క భయం మాత్రం కాదు, వాడు ఇంటర్నల్గా వాడు దేశంలోనే
వాళ్ళ ప్రజలే వాళ్ళకు వ్యతిరేకంగా అవుతున్నారు. సో కాబట్టి ఈ టైంలో వాడు మరలా యుద్ధం ప్రకటిస్తే అది భయంకరంగా వాడికి నష్టమే. ఒకవేళ ఇంక వాడు తెగించి ఈ ఎక్స్ట్రీమిస్ట్ చేతికి పగ్గాలు ఇచ్చేసాడంటే చెప్పలేము. వాళ్ళు ఏమైనా చేస్తారు, వాళ్ళకి ఏమీ లేవు కదా మంచి చెడ్డలు. ఎక్స్ట్రీమిస్టులు అంటేనే మనకు తెలుసు. అసలు 71 యుద్ధంతో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని పోల్చడానికి అవకాశం లేదంటారా? మీ అంచనా ఏంటి? నా అంచనా అంటే పోల్చడానికి వీలు లేదు. ఎందుకంటే అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఒకవేళ కానీ ఇందిరాగాంధీ డైర్ స్టెప్ తీసుకొని ఉంటే పరిస్థితులు మారేటివి. కానీ ఇప్పుడు అట్లాంటి డైర్ స్టెప్ మోదీ తీసుకోలేదు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఏదో ఓట్ల కోసం, ఏదో జనాల మెప్పు కోసం. ఇప్పుడు చాలామంది మనం మామూలుగా కుటుంబాలు పతనం అయిపోతా ఉన్నా వాళ్ళకి పేరు ప్రతిష్ట రావాల. అప్పులు చేసి వాళ్ళు రకరకాల రాజకీయ నాయకులుగా కావాలని డబ్బులు పెట్టి జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు. అది పదవీ వ్యామోహం ఉండేటువంటి నాయకులు చేసే పని. 100% నేను చెప్పగలను నా అనుభవం ప్రకారం. దాదాపు నాకు 77 అని చెప్పాను. దేశం కోసం చిన్నప్పటి నుంచి మీకు ఇచ్చాను బయోడేటా, ప్రతిదీ ఉంది విత్ ఎగ్జాంపుల్. అటువంటి నేను చెప్పడం ఏంటంటే మోదీ గారు మన భారతదేశ ప్రధాని కావడం మనందరూ చేసుకున్నటువంటి పుణ్యం. దాని ఫలితం ఇప్పుడు కొద్దిగా కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఆ ఎమోషన్స్ అన్నా వచ్చి కొట్టి వాడిని నలివి తునివి మనం కంప్లీట్గా పాకిస్తాన్ని ఆక్రమించుకునే శక్తి ఉండి కూడా ఈయన ఎందుకు చేయలేదు అని. కానీ దానికి చాలా సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. ఎందుకంటే న్యూక్లియర్ వెపన్స్ ఉంది, తర్వాత ప్రపంచ దేశాల్లో మనం శాంతి దేశం అని పేరుంది. రేపు ప్రపంచ అన్ని దేశాలకు ఆ మార్గదర్శకం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఒక్క సనాతన ధర్మానికే ఉంది. ఆ సనాతన ధర్మం మన భారతదేశంలో ఉంది, అది మోదీలో ఉంది. కాబట్టి మోడీ గారు అడుగు వెనక వేసినా కానీ సింహం 100%, దానిలో డౌటే లేదు. నిజంగా కూడా ఇది 100% కరెక్టు. మన భారతదేశం అద్భుతంగా ప్రపంచ దేశాల్లో మేటి దేశంగా రావడానికి ఇవన్నీ కూడా సూచనలు. రైట్ సార్. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది 1971 వార్ బ్రేవ్ హార్ట్ కృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి బేరీజు వేయడానికి అవకాశం లేదు. రాజకీయ కారణాలతో యుద్ధం ఆగినటువంటి సందర్భం కాదు ఇది. ప్రత్యేకమైనటువంటి దౌత్యపరమైన అంశాలే దీనిలో ప్రభావితం చేస్తున్నటువంటి కనిపిస్తుంది. అలానే యుద్ధ నిర్వహణకి సంబంధించినటువంటి వ్యూహాల్లో భారత సైన్యానికి ఉన్నటువంటి బలమైనటువంటి నైపుణ్యాన్ని ఈరోజు ప్రపంచం మొత్తం చూసింది. కాబట్టి ఏ క్షణంలో పాకిస్తాన్ తెగించిన, పాకిస్తాన్ తోక కత్తిరించడం సులువైనటువంటి పని అని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.